హలో గైస్, వీడియో కిరాక్ కామెడీ ఉంటది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సర్పంచ్ ఎలక్షన్స్ గింత తొందర అయిపోయినాయేంద్రా? ఇంకొక 20 రోజులుంటాయి పో. ఎందుకు మామ పుక్కానికి మందెంగి తాగుడు అలవాటైంది. అది రోజుల నుండి ఒక్కరిని కూడా మందాగిపి అని అడగాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు కాళ్ళు మొక్కుతా అన్నా ఎవడొక బొట్టు మందు పోయాడు. మనకిక మంచి రోజులు అయిపోయినాయి పిల్లగాళ్ళు. ఇవాళటి నుండి మన గుద్ద మనమే కడుక్కోవాలి, మన మందు మనమే కొనుక్కొని తాగాలి. అమ్మని అమ్మ, అది గుర్తొస్తేనే గుండె బద్దలైతాంద్రా. మళ్ళెప్పుడు వస్తాయో ఎలక్షన్స్. వాడకట్టు మీద అందరికి చెప్తాన్నా వినుర్రి, మర్యాద కొద్ది మంచి మాట కొద్ది చెప్తాన్నా. నాకు ఓటెయ్యుర్రి అని నేను ఇచ్చిన పైసలు నాకు వారదెంగురి. నాకు ఓటేనప్పుడు నా పైసలు ఎందుకు వాడుకునుడు? వీనమ్మల దెంగ ఒక్కొక్క లంజ ఒడుక్కు 10 రోజులు కడుపు నిండా తాగిపిచ్చిన. దెంగి తాగి ముఖం మార్చిరు లంజ ఒడుకులు. నాకు ఓటు వెయ్యని లంజోడుకులు ముందే నా పైసలు తీసుకోవద్దు. నా దగ్గర పైసలు దెంగి ఆనుకోవనుకో ఓటేసుకున్నారు. నా పైసలు నాకు వార దెంగపోతే వాడకట్టు మొత్తం పెట్రోల్ వచ్చి సగలు దెంగుతా. 5 లక్షలు ఖర్చైన ఈ వాడకు నాకు ఊకులామోట. లచ్చిగానికి ఏం పిసదెంగిందిరా? పిసదెంగుడు కాదురా, ఓటుకు 5,000 వంచిండట. ఎవ్వడు ఓటేయలేదట. నా పైసలు తీసుకొని నాకు ఓటైనప్పుడు నా పైసలు నాకు వార దెంగురని దెంగులు దెంగుతాడు. అన్న ఎవడు ఇవ్వన్నాడటరా? అట్లనే ఒక అడిగింది నిన్నెవరు ఇవ్వమన్నారని. అంటే నేను ఇచ్చినా తీసుకున్నారు, నాకు ఓటేయలే, అందుకే నాయనకు ఇయ్యుర్రి అంటా అన్నాడట. A few moments later. సుల్లిగా నిన్న ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ ఎత్తలేవు. ఎప్పుడు నువ్వెప్పుడు చేసినవురా? ఓట్లు అయిపోయిన కాడికెళ్ళి ఎత్తనే ఉన్నా నేను. తప్పు చేసినవురా, ఓట్లకు ముందు వేయాల్సింది. ఓట్లు అయిపోయినాక వచ్చి తాయి పన్నా గుద్దవాలుగా. ఒక్కడివే తాగినవారా? నన్ను పిలిస్తేమైంది, నేను రాకపోదునా? మీ ఇంటికాడ ఇయ్యలేదారా మందు? అది కూడా తాగరాదా? నీది మురుగ పెట్టుకుంటావు, నాది ఒకటి తెంగుతావా? మురుగ పెట్టేందుకు నాకెవ్వడు ఇయ్యలేరా? గవ్వే మళ్ళా లంజ మాటలు. గవ్వే మాటలు కాదురా, నిజమే. పుక్కానికి వచ్చిన మందు తాగిపోన్నావారా? పుక్కానికి వచ్చింది కాదురా, పూక. నన్ను ఓటేయమని మదన్న 8 PM కోటర్ ఇచ్చిండు. మా వాడ మీద 4 నిల్చున్నారు వాడ మెంబర్ కి. మదన్న నాకు ఓటేయమని 8 PM కోటర్ ఇచ్చిండు, అంతేగా? అంతే. మా మమ్మీతోని మీ ఓట్లు నాకే ఉన్నాయి వెయ్యురని గా సరిత ఆంటీ ఒకసారి ఇచ్చింది. గా సదిగాడు ఓటేయురని మా డాడీకి కిలోన్నర చికెన్ ఇచ్చిండు. మా మమ్మీ మంచిగా దగ్గర ఫ్రై చేసిందిరా. 8 PM ఓపెన్ చేసి 2 పెగ్గులు వేసిన పూకుల మొడ్డ స్వర్గం. తెల్లారు ఓటేసి వచ్చినాక 8 PM మొత్తం లేపినపో బెంచోమా చక్కగా. మళ్ళా నైట్ లేచిన జోక్ ఏంటి తెలుసా? మా డాడీ మదగాడిచ్చిన 8 PM ఎదురా అని ఇప్పరకలొల్లి పెట్టిండు. అయిందా మొడల సోద్దెంగుడు? అయింది కానీ ఇంతకు నువ్వెందుకు కాల్ చేసినవురా? ఒక్క బీరు తాగిపిత్తమేమో అని చేసినరా. పుగ్గానివి పుగ్గాలు తాగివన్నావు. మీ ఇంటి పక్కకేనే సర్పంచ్ ఇల్లు, నీకు ఇంకా నేను తాగిపియన్నా? ఎందుకురా ఏతులు దెంగుడు? నువ్వే గుద్ద వాళ్ళు తాగి పండవచ్చు. అందరు అట్లా అనుకోనేరా, ఆతులే బత్తమైనాయి. యువతినన్నా దెంగి అబద్ధం ఆడినా ఏం కాదురా, కానీ దెంగి తాగి తాగలేదని అబద్ధం ఆడద్దురా, పురుగులు పడతాయి. అరే నిజం రా అయ్యా, సర్పంచ్ ఎలక్షన్స్ కి ఒక్కొక్కడు కడుపు అడుగుతాండు రా మందుతోని. ఇంతవరకు ఒక చుక్క మందు కూడా ముట్టలేరా నేను. సరేరా, నేను కాదు, ఈ ప్రపంచంలో ఎవడన్నా నమ్ముదడా దీన్ని? సర్పంచ్ కి పోటీ చేసేటోని ఇంటి పక్కకి ఇల్లు పెట్టుకొని నువ్వు ఒక్క చుక్క మందు ముట్టలేదంటే నమ్ముతాడా ఎవడన్నా? నిజం రా, ఆ లంజోడు కిల్లు మా ఇంటి పక్క కుండుడే మాకు పెద్ద బొక్క. పిచ్చలు వాడు గెలవాడు, వద్దురా అంటే సర్పంచ్ కి నిల్చుంటాడు. ఆ సుల్లిగాడు ఎట్లా వీళ్ళు మనకే ఓటేస్తారని ఆడు పిచ్చలేం వీకియాడు. అపోజిషన్ వాడన్న ఏమన్నా వీకిస్తాడా అంటే వీని ఇంటి పక్కనికి ఇచ్చినా వీడు మనకేం వెయ్యడని ఆడేం వీకియాడు. ఒక్క బీరు తాగిపోయిరా. నా దగ్గర పైసలు లేవురా. నీ పిచ్చలకు మొక్కుతారా? ఒక్క బీరు తాగిపోయిరా, నాలుకంతా గుంజుగా పోతాంది. పిచ్చలకు కాదు, ఆతులకు మొక్కినా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. పాప లంచోడు కూరా నువ్వు. అరే సాయి, వాడ నెంబర్ కి నామినేషన్ ఎత్తివి గారా, ఏమైంది? ఎన్ని ఓట్లు వచ్చినాయి? డ్రాప్ అయినా మామ. అరే పిచ్చి లంచోడక, ఎందుకు డ్రాప్ అయినవురా?
గెలిస్తే ఉప సర్పంచ్ కోసం వేలకు వేలు పెట్టుకుంటారు. నేను మరీ గాయంతో తెలియనంత పిచ్చోని కాదు మామ. పూక అలాంటప్పుడు ఎందుకు డ్రాప్ అయినవరా? పిచ్చలు గెలిస్తే ఉప సర్పంచ్ కోసం ఎంత ఇస్తారా? ఎంత ఇస్తారు? మా అంటే 50,000, 70,000, సరే 1,00,000 అనుకోరా. పాత సర్పంచ్ నల్లతీగల సాగర్ అన్న ఇంటికి రా అని కాల్ చేసి పోయినాక 75,000 చేతిలో పెట్టిండు డ్రాప్ గా అని. ఈసారి కూడా నేనే సర్పంచ్ అయితే ఇంకొక 10,000 ఇస్తా అన్నాడు. మనకి రాములన్న ఇంటికి పిలిచి డ్రాప్ గా రా అని 50,000 ఇచ్చిండు. ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన మధుకర్ అన్న మన వాడకు మన ఇద్దరం వార్డ నెంబర్ గా నామినేషన్ వేస్తే మన ఓట్లు చీల్తాయి, మన ఇద్దరి మధ్యలో వేరేటోడు గెలుతాడని 25,000 చేతిలో పెట్టిండు. ఆయన వార్డ నెంబర్ గెలితే ఇంకొక 25,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు మధుకర్ అన్ననే గెలిచిండు. ఇప్పటికి మొత్తం 1,50,000 చేతులు ఉన్నాయి. ఇంకొక 35,000 వచ్చేటి ఉన్నాయి. మొత్తం 1,85,000. గెలితే 1,85,000 వస్తాయారా? వచ్చు 10 రోజులలో 1,85,000 ఎవడు సంపాదిస్తాడురా? పిచ్చి లంజోడక డబ్బులేముందిరా, ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. గెలితే ఆ పేరెట్లుంటదిరా? అస్సలు ఆ మూమెంట్ ఎట్లుంటదిరా? బొచ్చు డబ్బులుంటే పేరు దానంతట అదే అత్తది మామ. లైట్ తీసుకో. నల్ల తీగల సాగర్ అన్న నెక్స్ట్ సారి నా తరపున వాడ నెంబర్ నిల్చునేవన్నాడు. నీ అవ్వ నీ పన్నయ్యే ఉంది గారా. పిచ్చలా మరి గాలచినప్పుడే తురుపల పట్టలే మామ. నీ పెద్దల పూకు గుద్దల దమ్ముంటే నిల్చోవాలి అంతే, డ్రాప్ కావద్దు. నా గుద్దల దమ్ము లేదు మామ, నా గుద్ద ఎండికపోయింది. హలో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. మన 18+ లెజెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.